విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. చంద్రశేఖర్, మాది యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువును ఆక్రమించేసి చెరువు బఫర్ జోన్ లో నాలాలో ఒక ల్యాండ్ గ్రాబర్ ఫంక్షన్ హాల్ కట్టాడు. దాని విషయంలో మేము హైడ్రాకి రావడం జరిగింది. హైడ్రాకి ఎందుకు వచ్చామంటే హైడ్రా రావడానికంటే ముందు కొన్ని సంవత్సరాలుగా మేము తిరుగుతున్నాం, కానీ ఎక్కడ పని జరగల. కానీ హైడ్రా వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడేది. ఏం నమ్మకం అంటే ప్రభుత్వ యొక్క స్థలాలే గాని, చెరువులే గాని, పార్కులే గాని ఎవరైనా ఆక్రమించినట్టయితే తప్పకుండా హైడ్రా వల్ల మనకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రజల వెనకాల కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు. ఇది మనం ప్రజలు మీరు ఎక్కడ చర్చ పెట్టినా మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు తిట్టడం లేదు. ప్రజల వెనుక ఎవరైతే అద్దెకు వచ్చిన ప్రజల వెనుక అద్దెకు వస్తున్నారు, అద్దెకు వచ్చిన ప్రజల వెనుక ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బతుకమ్మ కుంట హైదరాబాద్ లో సెంటర్ ప్లేస్ కదా, మరి బతుకమ్మ కుంట ఆక్రమించి కట్టారని చెప్పి అందరూ జనాలు చెప్పారు. హైడ్రా వెళ్ళింది, అక్కడ ఉన్నదంతా ఇన్వెస్టిగేట్ చేసింది. తర్వాత మిగిలిన 7 ఎకరాల చెరువును కాపాడడానికి వాళ్ళు డిగ్ చేశారు. మరి డిగ్ చేయగానే మొన్న నీళ్లు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఈ వాటర్ పైప్ లైన్ కాదు కదా, చెరువే. చెరువు ఉంది కాబట్టి అది ఫ్రూ అయింది. అది ఫ్రూ కావడం ఏంటంటే హైడ్రా ఒక మంచి పని చేసేయడానికి వచ్చినటువంటిది అని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం కలిగించింది. అలాగే హైడ్రా వల్ల ఈ రోజు ఏమైపోయిందంటే ఎక్కడ చెరువులో FTL లోపల కన్స్ట్రక్షన్ చేసినా గానీ, బఫర్ లో కన్స్ట్రక్షన్ చేసినా గానీ ప్రభుత్వం ఏమంటుందంటే హైడ్రా పేద ప్రజలు ఎక్కడ కూడా అన్యాయం చేయదు, కానీ భూములు ఆక్రమించి, ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోవడం సిద్ధంగా ఉంది. కాబట్టి హైడ్రా మీరేమంటున్నారంటే చాలా మంది ఏమంటున్నారంటే హైడ్రా రావడం వల్ల హైదరాబాద్ లో అన్యాయం జరిగిందని. అబద్ధం. అది అబద్ధం. రియల్ ఎస్టేట్ హైడ్రా ఉన్నా హైడ్రా లేకున్నా అది ఎంత జరగాలో జరుగుతూనే ఉంది. కానీ ఒకటేందంటే హైడ్రాని ఎవరైతే వద్దంటున్నారో ఆ వద్దంటున్న వాళ్ళ వెనకాల మాత్రం మొత్తం ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫీడ్ చేస్తారు, డబ్బులు ఇస్తారు, తీసుకొచ్చి జనాలు చెప్తారు. మేమేమంటామంటే హైడ్రా గురించి తెలుసుకోవాలంటే మీరు ఊర్లకి రండి. ఇప్పుడు హైదరాబాద్ లో కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఏ జిల్లాకి వెళ్ళినా ఏమంటున్నారంటే మా దగ్గర కూడా ఒక హైడ్రా పెడితే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటున్నారు? ఈ హైడ్రా చేస్తున్నటువంటి మంచి పనుల వల్ల మిగతా జిల్లాల ప్రజలు కూడా హైడ్రా కావాలనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. అది హైడ్రాకి రంగనాథ్ గారు లాంటి నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ వేయడం చాలా మంచి పని. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సామాన్యులందరూ కూడా ఇక్కడికి BRS ఇక్కడికి వస్తున్నారు, ఓట్స్ క్లబ్ కి వచ్చి హైడ్రా ఆఫీస్ ఎక్కడుంది వెతుక్కుంటూ వస్తున్నారు. వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారు బుద్ధ భవన్లో. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట, నమ్మకం కలిగింది. ఏమంటే హైడ్రాకి వెళ్తే మనం నిజంగా మనకు న్యాయం జరుగుతుంది. ఈ నమ్మకం కలిగించిన వాళ్ళు ఎవరు? రంగనాథ్ గారు. ఈ నమ్మకాన్ని కలిగించే దానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కలిసి పేద ప్రజల యొక్క భూములను కాపాడుతుంది, ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడుతుంది. కాబట్టి హైడ్రా ఇంకా కలకాలం ఉండాలి. ల్యాండ్ గ్రాబర్స్ అందరూ కూడా పని పట్టాలి. తప్పకుండా ఇవ్వాలి. హైడ్రాకి ఇవ్వాల్సిన అసలు ఫవర్ ఏంటంటే మొన్న వచ్చింది, కోర్టు వచ్చింది. ఏమంటదంటే ఇవాళ నోటీస్ ఇస్తున్నారు, తెల్లారి గొలగొడుతున్నారు అని చెప్పి. ఎందుకు గొలగొడుతున్నారు? దానికి కూడా కారణం ఉంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వెరీ నెక్స్ట్ డే వాడు ఏం చేస్తున్నాడంటే హైకోర్టుకు ఇక్కడికి వెళ్ళి ఒక లాయర్ను పట్టుకొని లంచ్ మోషన్ పిటిషన్ వేస్తున్నాడు. ఆ పిటిషన్ వేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మా కేసు చూడండి, మేము 8 సంవత్సరాలుగా తిరుగుతున్నాం, కోర్టుకు తిరుగుతున్నాం. మా చెరువును కాపాడుకోవడానికి కోర్టుకు తిరుగుతున్నాం 8 సంవత్సరాలుగా. 8 సంవత్సరాల నుంచి అంతకంటే ముందు నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. చెరువు బఫర్ జోన్లోనే ఫంక్షన్ హాల్ కట్టి ఒక రోజుకి అద్దెకి ఇస్తే మనకి 70-80 వేలు, ₹1,00,000 వరకు వస్తాయి. అందులో వచ్చిన దాంట్లో 50-40-50 వేలు ఖర్చు పెట్టేస్తున్నాడు. అట్లా చేసి ఏమవుతుందంటే వాడు ఒక అలవాటు పడిపోయాడు. మా దగ్గర ల్యాండ్ గ్రాబర్ చెరువును ఆక్రమించిందే కాక మా దగ్గర 171 సర్వే నెంబర్ ఉంది, అందులో 8 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పక్కన స్థలం కొన్నాడు. వీళ్ళ ల్యాండ్ గ్రాబర్స్ ఐడియా ఏంటంటే ప్రభుత్వ స్థలం పక్కనే ప్రైవేట్ స్థలాన్ని కొని ప్రైవేట్ స్థలం నంబర్ వేసి ప్రభుత్వ స్థలాన్ని అమ్మేస్తారు. ఆ 8 ఎకరాల్లో 4 ఎకరాలు అమ్మేశాడు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ సరైన దారికి తీసుకురావాలంటే ఏం కావాలి? మనకి హైడ్రా కావాలి. హైడ్రా వచ్చినందువల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. హైడ్రా కలకాలం ఉండాలి. ఇంకా హైడ్రాకి పవర్స్ ఏమి ఇవ్వాలంటే హైడ్రా తీసుకున్నటువంటి చర్యల్ని కోర్టు ప్రశ్నించకుండా ఉండాలి. హైడ్రా తీసుకున్న చర్యల్ని కోర్టులు ప్రశ్నించకుండా ఉండడానికి ఒక చట్టం తేవాలి. అంటే ఏంది? ఈ ప్రభుత్వ స్థలాలే కానీ, పార్కులే కానీ, చెరువులే కానీ ఆక్రమించినట్టయితే, ఒకవేళ హైడ్రా చర్యలు తీసుకున్నట్టయితే వీటన్నిటి మీద కూడా కోర్టులలో ఎప్పుడు కూడా కేసు పెట్టడానికి అవకాశం లేకుండా ఒక చట్టం తీసుకొచ్చి హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.